నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం సిల్వర్ జరీతో అందంగా వీవ్ చేసిన ప్యూర్ సిల్క్ శారీస్ని చూద్దాం. వాటిలో ఉన్న పనితనం గురించి కూడా తెలుసుకుందాం. సిల్వర్ జరీ బోర్డర్తో ఉన్న కాన్సెప్ట్ శారీస్లో ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్లో తీసుకున్నాము. పింక్ అండ్ గ్రీన్తో మనకి శారీ బాడీ పార్ట్ అంతా చెక్స్ ప్యాటర్న్లో వీవ్ చేశారు. మధ్యలో అంతా టిష్యూ, సిల్వర్ టిష్యూతో మనకి లైన్స్ లాగా వస్తుంది. సో ఇక్కడ కలర్ కాంబినేషన్లో మర్జ్ అయిపోయి అంత క్లియర్గా కనబడకపోయినా షైనింగ్ మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ శారీ టూ సైడ్స్న గంగా జమున బోర్డర్స్తో వీవ్ చేశారు. ఒక సైడ్న మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్, మరో సైడ్న బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కుట్టు బోర్డర్స్తో చెక్స్ ప్యాటర్న్తో చాలా ట్రెడిషనల్ వేలో వేవ్ చేసిన ఈ శారీ మోటివ్స్ కూడా అంతా బోర్డర్లో పీకాక్ మోటివ్స్ తీసుకుని ఒకదాని పక్కన ఒకటి అందంగా చేర్చి సిల్వర్ జరీతో వీవ్ చేయడం వల్ల బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ జరీ ఇంత బాగా హైలైట్ అవుతుంది. అటు ఎల్లో కలర్ కాంబినేషన్లో అంత హైలైట్ అవ్వకపోయినా మనకు ఆ షైనింగ్ తెలుస్తూ ఉంటుంది. శారీ పళ్ళు పార్ట్ కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్లో మనకి కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నారు. పళ్ళు పార్ట్లో అంతా సిల్వర్ జరీతోనే పీకాక్స్ పైన కింద ఒక 2 rows లాగా తీసుకొని వీవ్ చేయడం జరిగింది. పీకాక్ మోటివ్స్తో పాటుగా రుద్రాక్ష బోర్డర్ని కూడా చేర్చడం వల్ల ట్రెడిషనల్ టచ్ ఈ శారీ పళ్ళుకి వచ్చింది. పళ్ళు సెంటర్ పార్ట్ అంతా డైమండ్ షేప్లో అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్లో తీసుకుని మధ్యలో ఫ్లవర్ బూటీస్తో రిచ్ పళ్ళుగా మనకి శారీ పళ్ళుని వీవ్ చేశారు. సో సింగిల్ స్టెప్ పెట్టి క్యారీ చేయగలిగిన వాళ్ళకి గంగా జమున బోర్డర్స్తో ఉన్న ఈ చీర చాలా అందంగా కనబడుతుంది. అలాగే బ్లౌజ్ పార్ట్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ వేలో బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఏవైతే స్ట్రైప్స్ మనకి శారీలో రన్ అవుతూ వచ్చాయో సిల్వర్ జరీవి, అవి మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా వచ్చాయి. 2 సైడ్స్న ఈక్వల్ బార్డర్స్, పీకాక్ బార్డర్స్ శారీలో వచ్చిన విధంగానే కంటిన్యూ అవుతూ వెళ్ళినాయి. సో కాంట్రాస్ట్ బ్లౌజ్తో ఎలాగూ ఎల్లో కలర్ కాంబినేషన్ పైకి వస్తుంది కాబట్టి ఎల్లో పక్కన బ్లాక్ చాలా కాంట్రాస్ట్ వేలో హైలైట్ అవుతుంది. అడిషనల్గా ఎలాంటి వర్క్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ బ్లౌజ్ ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. ఈ శారీలో బార్డర్ ఒక స్పెషల్ టెక్నిక్ ద్వారా కుట్టు బార్డర్లో వీవ్ చేయడం జరిగింది. అందుకే ఇంత మంచి కాంట్రాస్ట్ వేలో బార్డర్ హైలైట్ అవుతుంది. బార్డర్లో అంతా సిల్వర్ జరీతో పీకాక్స్ ఒకదాని పక్కన ఒకటి తీసుకొని వీవ్ చేశారు. పైన కింద ఫ్లవర్ బూటీస్తో అందంగా ఈ శారీ బార్డర్ని ఎలాంగేట్ చేస్తూ వీవ్ చేయడం జరిగింది. పీకాక్స్తో పాటు అడిషనల్గా ఫ్లవర్స్ అలాగే లీవ్స్ని కూడా యాడ్ చేయడం వల్ల బార్డర్ అంతా నిండుగా వచ్చింది. శారీ బార్డర్ గంగా జమున ప్యాటర్న్లో తీసుకున్నారు. పైన కూడా కుట్టు స్టైల్లోనే కుట్టు బార్డర్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఏవైతే పీకాక్ బూటీస్ మనకి బార్డర్లో వచ్చాయో సేమ్ పీకాక్స్ పైన కూడా రిపీట్ అవుతూ వచ్చాయి. సిల్వర్ జరీ బార్డర్లో నెక్స్ట్ శారీ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్లోనే తీసుకున్నాము. ఇంతకుముందు ఓన్లీ 2 కలర్ కాంబినేషన్స్ వచ్చాయి, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. దీంట్లో కొంచెం మల్టీ కలర్ వేలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో బోర్డర్స్ వస్తాయి. యాక్చువల్లీ సింపుల్ టెక్నిక్, ఒక రోలో అంతా బ్లాక్ కల్నేత్లో వస్తుంది, ఇంకో రోలో అంతా పింక్ కల్నేత్లో వస్తుంది. సో ఈ సింపుల్ టెక్నిక్ ద్వారా మనకి ఆల్టర్నేటివ్గా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఫామ్ అవుతాయి. ఒక బాక్స్లో ఎల్లో పైన బ్లాక్ రావడం వల్ల మస్టర్డ్ ఎల్లో కొద్దిగా గ్రీన్ టింట్తో మనకు కనబడుతుంది. పింక్ పైన బ్లాక్ రావడం వల్ల మెజెంటా కలర్ కాంబినేషన్ లాగా కనిపిస్తుంది. బ్లాక్ మీద బ్లాక్ రావడం వల్ల ఇక్కడ ప్యూర్ బ్లాక్ చెక్ ఫామ్ అయింది. అలాగే మనకి పింక్ మీద ఎల్లో రావడం వల్ల ఆరెంజ్ కలర్ కాంబినేషన్, ఎల్లో మీద ఎల్లో రావడం వల్ల ఎల్లో కాంబినేషన్, ఎల్లో మీద బ్లాక్ రావడం వల్ల మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్. నెక్స్ట్ బ్లాక్కి వెళ్తే పింక్ మీద పింక్ రావడం వల్ల పింక్, ఆ తర్వాత సేమ్ ఇంతకుముందు ఫామ్ అయినట్టుగా పింక్ మీద బ్లాక్ రావడం వల్ల మెజెంటా. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో అందంగా కనబడుతుంది. శారీ చెక్స్ కూడా సింపుల్ జరీ చెక్స్ కాకుండా రుద్రాక్ష మోటివ్స్తో స్క్వేర్లో అంతా మనకి రుద్రాక్ష బార్డర్ తీసుకున్నారు. సో శారీ సింపుల్ చెక్స్ లాగా కనబడకుండా
చాలా డిఫరెంట్గా కనబడుతుంది. ఇది కూడా ఒక స్పెషల్ టెక్నిక్ ద్వారా వీవ్ చేస్తారు. వచ్చిన చెక్స్ యాజ్ ఇట్ ఈస్గా కింది వరకు కంటిన్యూ అవ్వకుండా ఓన్లీ బార్డర్ వరకే వచ్చి ఇక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది. శారీ బార్డర్లో అంతా ట్రెడిషనల్ మోటివ్సే తీసుకొని ఒక పీకాక్ మోటివ్, ఒక రుద్రాక్ష మోటివ్ ఆల్టర్నేటివ్గా తీసుకొని వీవ్ చేయడం జరిగింది. సెంటర్ పార్ట్లో అంతా సిల్వర్ జరీ క్రాస్ లైన్స్లో తీసుకొని వీవ్ చేశారు. సో శారీకి 2 సైడ్స్న సేమ్ బార్డర్ ఈక్వల్ సైజ్లో తీసుకోవడం జరిగింది. ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా ఐడియల్గా సెట్ అవుతుంది. గోల్డ్ జరీ ఎక్కడా వాడకుండా ఓన్లీ సిల్వర్ జరీతో ఇంత అందంగా ఈ చీరని వీవ్ చేశారు. ఇది ఈ శారీ పళ్ళు పాట అండి. పైన కింద 2 రోస్ లాగా తీసుకొని పీకాక్ మోటివ్స్ని అందంగా ఒకదాని పక్కన ఒకటి చేర్చి వీవ్ చేశారు. ఓన్లీ పీకాక్ మోటివ్సే కాకుండా లీవ్స్ ప్యాటర్న్ అలాగే ఫ్లవర్ డిజైన్ తీసుకొని వీవ్ చేయడం వల్ల రో అంతా కంప్లీట్గా మనకి సిల్వర్ జరీతో కవర్ అయింది. ఆ తర్వాత ఒక సన్నటి స్ట్రైప్ లాగా తీసుకొని లీవ్స్ ప్యాటర్న్తో అందంగా ఒక లత లాంటి డిజైన్ తీసుకుని వీవ్ చేశారు. సేమ్ ప్యాటర్న్ పైన కింద కూడా రిపీట్ అవుతుంది. తర్వాత ఒక లోటస్ మోటివ్ తీసుకుని పైన కింద సేమ్ ప్యాటర్న్లో వీవ్ చేయడం జరిగింది. ఒక లోటస్ పక్కన ఇంకో లోటస్ని అందంగా చేర్చారు. సో కంప్లీట్ రిచ్ పళ్ళుగా ఈ శారీని అంతా డిజైన్ చేయడం జరిగింది. సెంటర్ పార్ట్లో కూడా ఎక్కడా మనకి ప్లెయిన్గా వదిలేయకుండా క్రాస్ లైన్స్లో స్టెప్స్ ప్యాటర్న్లో తీసుకొని సిల్వర్ జరీతో కంప్లీట్ పళ్ళునంతా ఫిల్ చేశారు. సో రిచ్ పళ్ళుగా ఉన్న ఈ చీర సింగిల్ స్టెప్ పెట్టి క్యారీ చేయగలిగిన వాళ్ళకి చాలా అందంగా ఉంటుంది. కంప్లీట్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్తో చెక్స్ ప్యాటర్న్లో వీవ్ చేశారు కాబట్టి ఏ అకేషన్కైనా సూటబుల్గా ఉంటుంది. అలాగే స్టెప్స్ పెట్టి తీర్చిదిద్ది కట్టుకున్నా బాగుంటుంది. ఇది ఈ శారీ బ్లౌజ్ పార్ట్ అండి. 2 సైడ్స్న ఈక్వల్ బార్డర్స్ ఏవైతే బార్డర్లో వచ్చాయో అవే బార్డర్స్ కంటిన్యూ అవుతూ వెళ్ళాయి. సో అడిషనల్గా ఏదైనా వర్క్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ బాడీ పార్ట్ ప్లెయిన్గా ఉంది కాబట్టి ఏదైనా సిల్వర్ జరీతో పాటు మనం వర్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే సిల్వర్ బూటీస్తో ఉన్న ఏ పింక్ కలర్ బ్రోకెడ్ బ్లౌజ్ అయినా ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. చూసారు కదండి, మంచి సిల్వర్ జరీతో చెక్స్ ప్యాటర్న్లో ట్రెడిషనల్ వేలో వీవ్ చేసిన ఈ శారీస్ని. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.